ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. P4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శకులుగా 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రసవాంధ్రులు ముందుకొచ్చారు. కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ప్రస్తుతం 3.91 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం లేదా బుధవారం నాటికి ఇన్ఫ్లో 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉంది. బ్యారేజీ 69 గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తిరుపతిలోని మంగళం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం హడలెత్తిస్తోంది. సోమవారం వేకువజామున ఎస్పీయూ సమీపంలోని బోన్లో ఒక చిరుత చిక్కగా, తాజాగా మరో చిరుత కదలికలతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి మంగళం రోడ్లోని డీమార్ట్ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నది వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతుంది. ఇప్పటికే 10.50 అడుగులకు నదిలో నీటి మట్టం పెరిగింది. ఇక దీంతో బ్యారేజీలోని 175 గేట్లు అధికారులు స్వల్పంగా ఎత్తారు. బ్యారేజీ నుంచి 8.23 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు. అలాగే పాపికొండల విహారయాత్రను సైతం తాత్కాలికంగా నిలిపివేశారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పాపికొండలు పర్యాటకులను చాలా బాగా ఆకట్టుకుంటాయి. నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే పద్మజ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి. నందమూరి పద్మజ మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, నందమూరి అభిమానులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పారిశుద్ధ్య సమస్యలపై పలు ఫిర్యాదులు వచ్చాయి. అయితే పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మస్టర్ వేసే సమయంలో ఆకస్మికంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనిఖీలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ సెక్రటరీలతో సమావేశమై పలు సూచనలు చేశారు. మీరు సక్రమంగా పనిచేయకుండా నిర్లక్ష్యం వహిస్తే తాను క్షేత్రస్థాయికి విజిటింగ్కు వస్తానని అన్నారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించి రాయదుర్గం పట్టణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు స్వామివారి హుండీ పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో సీసీ ఫుటేజ్ సంబంధించిన వైర్లు కట్ చేశారు. ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొన్నూరు నియోజకవర్గం మొత్తం మునిగిపోయిందని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం చూస్తే నవ్వొస్తుందని పొన్నూరు నీటి సంఘాల చైర్మన్లు ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు, మురళి రాజకీయ ఉనికి కోసం అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. అమరావతి నుంచి నీళ్లను పొన్నూరుకి మళ్లించారని, వైసీపీకి అసత్య ప్రచారాలు చేయడం పరిపాటిగా మారిందని విరుచుకుపడ్డారు. భారీ వర్షాల కారణంగా సహజంగానే నీరు వచ్చాయి తప్ప అవి కొండబీటి వాగునీరు కాదని చెప్పారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, సినీ నటి ఆమని, రమ్యశ్రీ, నటులు, ప్రియదర్శులు వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. సౌమ్య ఆరోపణలపై ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ స్పందించారు. కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపాడేశారు. కొందరు మహిళలు చేసే ఆరోపణలు, ప్రవర్తన మహిళా లోకానికే సిగ్గుచేటని కామెంట్ చేశారు. ప్రతి వ్యవస్థలోనూ మంచి చెడు ఉంటాయని అన్నారు. అసలు తాను సౌమ్యతో మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపారు. కావాలని తనపై ప్రత్యర్థులు కార్డును వాడుతున్నారని ఫైర్ అయ్యారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో విదేశీ వన్యప్రాణులను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితులు సమ్మదేవి జంక్షన్ దగ్గర అమరావతి హోటల్లో బస చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారుతో సహా విదేశీ పక్షులను కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు. నిందితులు వెస్ట్ బెంగాల్కు చెందిన అమృత గయాన్ రొంకీదాసులుగా గుర్తించారు. అటవీ సంరక్షణ చట్టం కింద అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనకాపల్లి అచ్యుతాపురంలో భారీగా ఆల్ఫాజోలం పట్టుబడింది. దీనిని తరలిస్తున్న 8 మందిని డిఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 119 కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 23 కోట్ల రూపాయలుగా ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఆల్ఫాజోలంతో పాటు 87 కిలోల ముడి సరుకును కూడా డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి కొండ సురేఖ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వివేక హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందువల్లే దర్యాప్తును ముగించినట్లు సిబిఐ చెబుతుందన్నారు. వివేక హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నందమూరి జయకృష్ణ భార్య పద్మజ చివరి శ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ విషాద వార్తపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ బావుమరిది నందమూరి జయకృష్ణ సతీమణి దగ్గుపాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని అన్నారు. అన్నమయ్య జిల్లా ఆకేపాడులో వివాహ వేడుకల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు కుమారుని పెళ్లి వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డిని చూడటానికి కార్యకర్తలు పోటీ పడడంతో తోపులాట జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు పోలీస్ స్టేషన్లో పెద్దిరెడ్డి కుటుంబంపై అంకయ్య చౌదరి ఫిర్యాదు చేశారు. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై దాడి చేశారంటూ అందులో తెలిపారు. బూతులు పరిశీలిస్తుండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకనాథరెడ్డి ప్రోత్సాహంతో తనపై 15 కాళ్లతో వచ్చి దాడి చేశారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఎస్పీకి ఫోన్ చేసిన తర్వాత తమకు రక్షణ కల్పించారని చెప్పుకొచ్చారు. తాను తాడిపత్రికి ఎక్కడ వస్తానో అని జేసీ ప్రభాకర్ రెడ్డి నిద్రలో కూడా కలవరపడుతున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చినా అమలు చేయకుండా తనను అడ్డుకునేందుకు 700 మంది పోలీసులను మోహరించడం పోలీసు వ్యవస్థ పనితీరును బహిర్గతం చేస్తుందన్నారు. తాను ఇంటి నుంచి బయలుదేరగానే జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులకు ప్రైవేట్ సైన్యానికి మెసేజ్లు పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నిజంగా తనను అడ్డుకుంటే తన ఇంటినే జేసీ ప్రభాకర్ రెడ్డికే రాసి చేస్తానని పెద్దారెడ్డి సవాల్ విసిరారు. తాడిపత్రి నియోజకవర్గానికి అసలు ఎమ్మెల్యే ఉన్నాడో లేదో ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ నేరాలకు పాల్పడ్డారని వారు దోపిడీ దొంగలుగా పోలీసులు గుర్తించారు. తనకల్లు మండలంలో అటవీ ప్రాంతంలో కట్టెబొగ్గులు కాల్చేవారిగా అటవీ ప్రాంతంలో గూడారాలు వేసుకొని ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకు దొరికిన వారిలో 2 కూడా జీవిత ఖైదీలుగా ఉన్నట్లు సమాచారం. చెక్కవారిపల్లి అటవీ ప్రాంతంలో 7 కుటుంబాలు కొద్ది నెలలుగా అక్కడే ఉంటున్నారని తెలిపారు. ఈ ముఠా కుటుంబాల్లో పలువురు చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా జనుపువారిపల్లిలో హంద్రినీవా కాలువ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులు హంద్రినీవా కాలువ పనులను అడ్డుకున్నారు. హంద్రినీవా కాలువ నీళ్లు వస్తే కాలువ దిగి తాగునీరుకు వెళ్లాలని, గ్రామస్తులు గ్రామదేవత చౌడేశ్వరమ్మ తిరునాళ్లు చేయడానికి వీలు లేదని, బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన తర్వాతే పనులు చేసుకోవాలని హెచ్చరించారు. జేసీబీకి అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. కాలువ నీళ్లు వస్తే తాగునీరు తెచ్చుకోవడానికి 5 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల రోడ్డు మీద ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంతో మంది విద్యార్థులు కళాశాలలో చదువుతున్నారు, కానీ ఒకవైపు కళాశాలలో ఫీజులు కట్టలేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో వలసలకు వెళ్లి తమ పిల్లలను కళాశాలలో వదిలి చదివిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు మరో శుభవార్త చెప్పేందుకు టీటీడీ కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే శ్రీవాణి దర్శన టికెట్లు, వాటిపై దర్శన విషయంలో కీలక మార్పులు చేసింది. ఇప్పుడు శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్య పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం జారీ చేస్తున్న 1500 టికెట్లను 2000కు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిత్యం ఆన్లైన్లో 500 టికెట్లు, ఆఫ్లైన్లో 1000 టికెట్లు జారీ చేస్తూ వస్తుంది. అయితే దీనిపై టీటీడీ కసరత్తు పూర్తి చేసిన తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే దెబ్బకు మహిళలు హడలిపోతున్నారంటూ వైసీపీ నేత శ్యామల ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు మొత్తం ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారంటూ సెటైర్లు వేశారు. ఆమె ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళల బాధ్యత మాది అన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత 15 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కూటమి ఎమ్మెల్యేలు అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆలయాల్లో భక్తులు హుండీలో ఎంతో భక్తితో కానుకలు సమర్పిస్తుంటారు. అలాంటి దేవుడి కానుకలపైనే ఆలయ సిబ్బంది కన్నేశారు. చాకచక్యంగా హుండీలో నుంచి కరెన్సీ నోట్లు బయటకు తీస్తున్నారు. అహోబిలం ఆలయంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విజయవాడ, గుంటూరు వారధి వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న శ్రీ భవానీ జలశంకర దేవాలయం నీట మునిగింది. వరద ఉధృతి కారణంగా నది పరివాహక ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తం చేశారు. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ వైర్లు తెగిలి రామంతపూర్లో 6 మృతి చెందిన ఘటన మరొక ముందే హైదరాబాద్ పాత బస్తీలోని బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి 2 మృతి చెందారు. రామంతపూర్ ఘటన జరగకముందే మరో ఘటనలో 2 చనిపోయిన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని తాము పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజనతో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. మన రైతుల కోసం మోడీ సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు తమతో కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పత్తా లేరని, గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపేవాళ్లు ఢిల్లీలో మోడీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు? మోడీ అంటే భయమా, భక్తా అని ప్రశ్నించారు. హైదరాబాద్ చంద్రాయణ గుట్టలో అపశృతి చోటు చేసుకుంది. పురాణాపూల్కు గణేష్ విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ట్రాక్టర్కు కరెంటు వైర్లు తగలడంతో 2 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు వికాస్ ధోనీలుగా గుర్తించారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు ప్రశాంత్ రెడ్డికి పట్టు వస్త్రాలు, శ్రీవారి ప్రసాదం అందజేసి సత్కరించారు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నారని తెలిపారు. సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 39,009 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 43,466 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా సింగూరు ప్రాజెక్టు ప్రస్తుత నీటి సామర్థ్యం 19.534 టీఎంసీలుగా ఉంది. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులలో వేగం పెంచాలని ఆదేశించారు. సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పెద్ద అంబర్పేటలో ఉండే నిమ్మ సుమన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. గతంలో తండ్రి మరణించగా తల్లి కొడుకులు స్థానికంగా ఉంటున్నారు. తల్లి ఓ కార్యక్రమానికి బయటికి వెళ్లగా ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించారని, బలవన్మరణానికి కారణం తెలియలేదని సిఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 31 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 31 ఫీట్లకు 2 ఫీట్ల నీరు తక్కువగా ఉండడంగా మంగళవారం వేకువజాం వరకు ఇది మరింత పెరిగి జలకలను సంతరించుకొని నిండుకుండను తలపిస్తోంది. ఏ క్షణంలోనైనా మత్తడి దూకేందుకు పడవ మానేరు పరవాళ్లు తొక్కుతూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు చెప్పులు లైన్ పెట్టే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు మాణిక్యారెడ్డి తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్లతో చెప్పించడం జరుగుతుందని విమర్శించారు. యూరియా కొరతను నిరసిస్తూ చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. కొంతసేపు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి మట్టం దిగువన వదిలే నీటి మట్టం వివరాలను స్థానిక అధికారులతో తెలుసుకున్నారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ ఒక్క ప్రజానీకానికి హాని కాకుండా ప్రజాప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్స్ పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు కార్యాలయం లోపలికి అనుమతించకపోవడం, రహదారిపై ఆశాలు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, 15 రోజుల సమ్మె హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్స్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీలో చైన్ స్నాచింగ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళ మెడలో నుండి బంగారు గొలుసును లాక్కెళ్లారు. నడుచుకుంటూ వెళ్తున్న మౌనిక అనే మహిళ మెడలో 3 తులాల గొలుసు లాక్కుని పారిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను తక్షణమే కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్దే అన్నారు. కాంగ్రెస్ మీద అక్కసుతోనే రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వట్లేదని కీలక ఆరోపణలు చేశారు. యూరియా కోసం ఇక్కడ రైతులు ఆందోళన చేస్తుంటే కిషన్ రెడ్డి ఢిల్లీలో నిద్రపోతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. 16 రోజుల నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల నిరసనలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఇందులో భాగంగా నేడు 24 క్రాఫ్ట్కు సంబంధించిన కార్మిక సంఘాల నిరసనను కొనసాగిస్తున్నాయి. ఈ నిరసనలో తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అందిన సమాచారం మేరకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫిలిం ఫెడరేషన్ లీడర్స్ యూనియన్ నాయకులు, సినీ కార్మికులు పాలాభిషేకం చేయనున్నారు. ఈ నిరసనలో వేలాదిగా సినీ కార్మికులు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జాతీయ స్థాయిలో విపక్ష కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు. ఇందుకు విపక్ష పార్టీలని మద్దతు తెలిపాయన్నారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార పక్షం విజ్ఞప్తి చేసిన సమయంలోనే విపక్ష పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆర్జేడీ నేత తేజస్విని యాదవ్ తెలిపారు. బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర ప్రారంభించారు. నవాడాలో జరిగిన ఈ యాత్రలో తేజస్విని పాల్గొని ప్రసంగించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కృషి చేస్తాయన్నారు. తేజస్విని వ్యాఖ్యల సమయంలో రాహుల్ కూడా పక్కనే ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్టును ఆయన చదివి వినిపించారని ఎద్దేవా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలో చైనాలో పర్యటించనున్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ సందర్భంగా దోవల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తియాన్జిన్ నగరంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొననున్నారని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో 24వ ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు ఢిల్లీలో జరిగాయి. గడిచిన 9 నెలల్లో సరిహద్దుల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని, ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం కొనసాగుతుందన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు తమ రాష్ట్రంలో పర్యటించడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని, సున్నిత అంశాలపై రాజకీయం చేస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. కేరళ, ముంబై, ఢిల్లీ ఇలా ఎక్కడి వారైనా నిబంధనలకు లోబడి నడుచుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యటించే కొందరిపై నిఘా ఉంచాం. ఎన్ఆర్సీ అప్డేషన్ సమయంలోనూ కొందరు అలజడులు సృష్టించడానికి ప్రయత్నించారు. అప్పుడు వారిపై ప్రభుత్వం అంతగా దృష్టి పెట్టలేదు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఓట్ల చోరీ వ్యవహారంలో సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. ఓటర్ అధికార యాత్రలో భాగంగా బీహార్లోని గయాలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఎన్నికల సంఘం ఓట్ల అవకతవకల వ్యవహారం వెలుగు చూసినప్పటికీ ఇంకా తనను అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతుందన్నారు. కొద్ది సమయం ఇస్తే ప్రతి అసెంబ్లీ, లోక్సభ స్థానంలో ఎన్నికల సంఘం లోపాలను ప్రజల ముందు ఉంచుతామని, వారే ఈసీని అఫిడవిట్ ఇవ్వాలని అడుగుతారని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్లో భేటీ అయ్యారు. ఆయనకు ట్రంప్ స్వాగతం పలికారు. రష్యాతో శాంతి ఒప్పందానికి సంబంధించి మంచి పురోగతి ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. జెలెన్స్కీతో సమావేశం అవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. 3.5 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ప్రపంచమంతా ఈ యుద్ధంలో అలసిపోయిందన్నారు. అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్టులో పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించడం, దాడులు, మత్తులో డ్రైవింగ్, దోపిడీలకు పాల్పడడం వంటివి చేసినట్టు తెలుస్తుంది. అమెరికా చట్టాల్లోని INA 3B కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేర్లు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య ఎలాంటి భేటీ జరగలేదు. అయితే అమెరికాలోని వైట్ హౌస్లో సమావేశం కోసం వచ్చిన ఆమె అక్కడి అధికారులను భారతీయ సాంప్రదాయాలతో నమస్తే అంటూ పలకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారగా మోదీ ఎఫెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రష్యాతో యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి యూరోపియన్ నేతలు కూడా హాజరయ్యారు. అందులో ఇటలీ ప్రధాని మెలోనీ కూడా ఉన్నారు. అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అణ్వాయుధ దళాన్ని విస్తృతం చేస్తానని వ్యాఖ్యానించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన యుద్ధ నౌకను పరిశీలించిన కిమ్ ప్రత్యర్థుల సైనిక విన్యాసాలు స్థిరత్వాన్ని పెంచేవేనని అన్నారు. అమెరికా దక్షిణ కొరియా చేపడుతున్న సైనిక కసరత్తులను దండయాత్రకు సన్నాహాలుగా వాదిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అలాస్కా వేదికగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిపిన చర్చల వివరాలను తెలిపేందుకు భారత ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేశారు. మాస్కో నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై ఇటీవల అమెరికా సుంకాలు విధించింది. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఆ సుంకాలను అగ్రరాజ్యం తొలగించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్తో జరిగిన చర్చల సారాంశాన్ని మోదీతో పుతిన్ పంచుకోవడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు మాట్లాడిన విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కటక్ భువనేశ్వర్ 6 లైన్ల రింగ్ రోడ్డుకు కేబినెట్లో ఆమోదం లభించింది. ఈ రింగ్ రోడ్డుకు కేంద్రం 8,307 కోట్లు మంజూరు చేసింది. అంతేకాదు కోటాలో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ఎయిర్పోర్టుకు 1,507 కోట్లు మంజూరు చేసింది. మంత్రివర్గంలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ వలన జరిగిన నష్టంపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రైతులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది.